కోదండం స్వామి రామాలయం టెంపుల్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ జరుగుతున్నది. రేపు కార్యక్రమము ఈరోజు ఈరోజు జరిగిపోయింది. హోమాలు జరుగుతుంది. విగ్రహ ప్రదీక్ష శిలాలు నిలబెట్టే విగ్రహ ఊరేగింపుగా 4 గంటలకు ప్రయాణం అవుతుంది. ఈ గ్రామంలో అంతా తిప్పుకొని వచ్చిన తర్వాత ఈరోజు కార్యక్రమం అయిపోతుంది. రేపు 6 గంటల నుంచి 7 గంటల లోపల విగ్రహ ప్రదీక్ష ఇక్కడ జరుగుతుంది. తరువాయి కార్యక్రమం 10:30కు కళ్యాణం జరుగుతుంది. తర్వాత మధ్యాహ్నం 12 గంటల వరకు కళ్యాణం అయిపోతుంది. మధ్యాహ్నం కార్యక్రమం భోజన కార్యక్రమం ఉంటుంది. భోజన కార్యక్రమం గ్రామోత్సవంలో 4 గంటల నుంచి మెరమని జరుగుతుంది. రాత్రి 12:30 వరకు ఈ కార్యక్రమం జరగాలని మేమందరం కమిటీ సభ్యులము కోరుకుంటున్నాము. ఇట్లు చైర్మన్ లక్ష్మయ్య. ఆహ్వానం అందరూ ఆహ్వానులే, కడపనగర ప్రజలు అందరూ ఆహ్వానులే. అందరి గుడి ఇది, మన ఒక్కరిది కాదు, ప్రతి ఒక్కరి గుడి ఇది. అందరూ ఆహ్వానం చేసుకొని స్వామి ప్రసాదం స్వీకరించిపోవాల్సిందిగా కోరుకుంటున్నాం. కళ్యాణంలో ప్రతి ఒక్కరు పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాం. మెరమల్లో పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరి గుడి ఇది. ప్రతి ఒక్కరికి నమస్కరించి తప్పకుండా రావాల్సిందిగా కోరుకుంటున్నాం. గుడి ప్రారంభించినప్పుడు ఆలగడ్డ నుంచి శిల్పి వాళ్ళని తెచ్చాము. ఆలగడ్డ నుంచి లోపల గర్భగుడి మటుకు రాయికట్టుతో కట్టాము కమ్ముళ్ళిగా. అక్కడి నుంచి ఒక గర్భగుడి రాయిగట్టుతో ఒక 14-15 అడుగులు హైట్ కట్టినాక అక్కడి నుంచి ఇటకట్టుతో శిల్పాలు తయారు చేసినాము. శిల్పాలు వచ్చిన వాళ్ళు చెన్నై నుంచి వచ్చినారు. శిల్పాలు తయారు చేసేవాళ్ళు తెనాలి నుంచి వచ్చి పెయింటింగ్ చేసేవాళ్ళు చేసినారు. ఈ గర్భగుడిలో పెట్టే విగ్రహాలు మటుకు గ్రానైట్తో తయారు చేసిన విగ్రహాలు, స్వచ్ఛంగా చేసిన విగ్రహాలు అక్కడికి రాయి తెప్పించేసి అక్కడ రాయి చోటు గడప తీసుకొని పోయేసి మళ్ళీ అక్కడి నుంచి తీసుకొచ్చిన విగ్రహాలు ఆలగడలో చేపించేసి ఆ రాయి అనేది తీసుకుని తయారు చేయించినాము. స్వచ్ఛల దగ్గరుండి మేము తయారు చేయించినాము. విగ్రహాలు పవిత్రమైన విగ్రహాలన్నీ తీసుకొని వచ్చినాము. అవి లోపల నించుకునేది. ఇక్కడ ఉత్సవ విగ్రహాలు అనేది తిరుపతి నుంచి తెచ్చి ఉత్సవ విగ్రహాలు అనేది తిరుపతి నుంచి తెచ్చి ఊరేగించడానికి పూజ కార్యక్రమం జరుగుతుంది. కడప నగరంలో ఇండస్ట్రియల్ ఎస్టేట్ ప్రకాష్ నగర్ రామాలయం వీధిలో శ్రీ సీతా సమేత శ్రీ కోదండ రామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం జరుగుతున్నది. ఈ మహోత్సవం నిన్న 12/5/2020 నుండి జరుగుతుంది. నిన్న అనగా గణపతి పూజ, పుణ్యవాహచనము మొదలగు కార్యక్రమాలు నిన్న జరిగినాయి. ఈరోజు అనగా 13/5/2025న అగ్ని ప్రతిష్ట, మహాకుంభ ఆహ్వానము, యంత్ర ఆహ్వానము, అభిషేకము మొదలగు కార్యక్రమాలు జరిగాయి. రేపు జరగబోయే కార్యక్రమాలు రేపు యంత్ర పూజ, అభిషేకము, ప్రధాన దేవత జపము, హోమము మొదలగు కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగా 10 గంటలకు శ్రీ కోదండ రామస్వామి వారి కళ్యాణము జరుగును. తదుపరి భోజనాలు మొదలగు ఉండును, ఊరేగింపు మొదలగు ఉండును. సో ప్రజలందరూ, కడప నగర ప్రజలందరూ స్వామి వారి కృపకు లోనవ్వాలని అందరూ ఆహ్వానితులే. రంగరంగ వైభవంగా జరుగు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని కోరుతూ